నేనండి మీ వదిన. ముందుగా మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరం కూడా వినాయకుని పుట్టినరోజు అయిన భాద్రపద మాసంలో వచ్చే మొదట శుక్ల చతుర్థి నాడు గణేష్ చతుర్థిని మనందరము కూడా జరుపుకుంటూనే ఉంటాము. భారతదేశంలో అత్యంత వైభవోపేతంగా 10 రోజుల పాటు గణేష్ మహోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. నేను ఈ వీడియోలో మీకు అందరికీ తెలిసింది అయినప్పటికీ కూడా సిద్ధి బుద్ధి గురించి, వారి కుమారుల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. గణేశుడు భక్తజనులకు ఎంతో ఇష్టమైన దైవం. శివపార్వతుల తనయుడిగా కాకుండా జ్ఞానం అంటే బుద్ధి, విజయం అంటే సిద్ధి, శ్రేయస్సు అంటే వృద్ధిలకు అధిపతిగా గణేశుడిగా చాలా ప్రసిద్ధి. సకల విఘ్నాలను తొలగించే దేవుడిగా, దేవతలందరిలో కూడా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడిగా, గణాలన్నిటికీ కూడా అధిపతిగా గణనాథుని మనందరము కూడా కొలుస్తూనే ఉంటాం. ప్రతి హిందువుల ఇంట్లో గణేశుని ప్రతిమ లేదా చిత్రం ఖచ్చితంగా ఉంటుంది. శివ పురాణం ప్రకారం గణేశునికి శుభ్, లాభ్ అనే 2 కుమారులు ఉంటారండి. అంటే వీరు శుభం, లాభానికి ప్రతీకలు. వీరిలో రిద్ధిదేవి కుమారుడు శుభ్ కాగా సిద్ధిదేవి కుమారుడు లాభ్ అనమాట. అన్ని పురాణాల్లో ఉంది దీని గురించి. అందుకే దేవతలందరిలో ఒక్క వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో మంచి బుద్ధి, జ్ఞానాలు, ఎలాంటి ఆటంకాలు లేని కార్యసిద్ధి, తద్వారా మహోన్నత విజయం, ఎనలేని సంపదలు జీవితంలో సొంతమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ.